భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కాకినాడ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ పిలుపునిచ్చారు. కాకినాడ వివేకానంద పార్క్ లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్నతనం నుంచి కష్టపడటంతో మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందారని కొనియాడారు. 1998వ సంవత్సరంలో ప్రోక్రాన్-2 అణు పరీక్షలో అబ్దుల్ కలాం ముఖ్య పాత్ర పోషించారని, క్షిపణి ప్రాజెక్టుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం సేవలకు గుర్తింపుగా భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ కార్యదర్శి భూస్వామి, ట్రెజరర్ తాళ్లూరి కనకరాజు, సభ్యులు వెంకన్నబాబు, చండక్ బ్రదర్స్, రాజా, వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రామారావు, పి కాశీనేమాని, సత్యనారాయణ, గోపాల్ రెడ్డి, సుంకర శ్రీను, నేతి ప్రకాష్, చుండు సాయిబాబా, బూరిగా ఆశీర్వాదం, కొండరాంబాబు, నాగేంద్ర కుమార్, గ్రంథి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గొప్ప వ్యక్తి విగ్రహాన్ని కాకినాడలో ఏర్పాటు చేయడం అనేటువంటి అదృష్టం మా అసోసియేషన్కి వచ్చిందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. చాలా గొప్ప వ్యక్తి. చాలా చిన్న స్టేజ్ నుంచి వీధి దీపాల్లో చదువుకుని భారతదేశానికి రాష్ట్రపతి అయ్యేటువంటి భారతరత్న అవార్డు గ్రహీత. అంతేకాకుండా మిజైల్ మ్యాన్ కూడా అంటారండి. ఎన్నో రకాల ఉదంతాలు ఉన్నాయి ఆయన గురించి చెప్పాలండి. ఒక గొప్ప వ్యక్తిత్వానికి విగ్రహం అది మన కాకినాడ వివేకానంద పార్కులో నిర్మించుకోవడం అనేటువంటిది మనందరికీ ఒక అదృష్టంగా భావించాలి. అలాంటి వాళ్ళని తలుచుకోవడం ఉంటేనే చాలా 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 అదృష్టంగా భావించాలి. మీ అందరికీ కూడా తెలియదు.